వారసత్వం, మీ ఘన వారసత్వం విషయానికొస్తే, సో అమ్మాయిని ఇంట్రొడ్యూస్ చేశారు. మీ అమ్మాయి పేరేంటి సార్? సాయి మనస్విని అండి. సాయి మనస్విని. బాగుంది సార్, పేరు చాలా బాగుంది. మనస్విని అంటే ఏంటి సార్? సరస్వతి అమ్మవారు. ఓహ్! మనస్విని. మంచి మనసున్న అమ్మాయి అట్లా కాదు. అట్లా కూడా అమ్మవారే అన్ కదా. అచ్చా! అట్లా కూడా అమ్మవారే కదా. రైట్. ఓకే. సో సాయి మనస్వినికి మనం స్వాగతం చెప్దాం సార్. మీ సమక్షంలో తనని మీడియాకి ఇంట్రొడ్యూస్ చేద్దాం. సో మనస్విని రామ్మా. సో వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నాకు తెలిసి నా షోలో అతి పిన్న వయస్కురాలు అనుకుంటా, రికార్డు సృష్టించావు బిఎస్ టాక్ షోలో. వండర్ఫుల్ తల్లి, వెల్కమ్. సో ఇంత చిన్న వయసు చూస్తుంటే అసలు ముక్కు పచ్చలు ఆరినట్టుగానే ఉంది ఇంకా చూస్తుంటే. ఏజ్ ఎంతుందమ్మా నీది ఇప్పుడు? 20 years అండి. 20యా? బాబోయ్! నేను 17 సంవత్సరాల కెరియర్ స్టార్ట్ చేస్తే తను 16 సంవత్సరాలకే కెరియర్ స్టార్ట్ అమ్మా చేస్తాను. అమ్మా, అంటే ఇప్పటికే 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చిందా? తను ఆల్రెడీ డిప్లొమా ఇన్ జ్యోతిష్యం అయిపోయింది, జ్యోతిష ప్రవీణ అయిపోయింది, ఓకే. డ్రాఫ్ట్ మెన్ సివిల్ అని చెప్పి డ్రాఫ్ట్ మెన్ సివిల్ కూడా అయిపోయింది. ఆ. బ్రహ్మాండంగా డిస్ట్రిక్ట్ ర్యాంక్ వచ్చింది. ఆ, రీసెంట్ గా ఒక జ్యోతిష రత్న అవార్డు కూడా తీసుకుంది. జ్యోతిష రత్న అవార్డు కూడా. నేను బాబోయ్. తండ్రిగా కంటే కూడా వాస్తవంగా నా బిడ్డ విషయంలో నేను గురువుగా చాలా గర్వపడతాను. వావ్. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ నా ఆఫీస్లో తనే అందరికి జ్యోతిష్యం చెప్తుంది. ఓకే. లాస్ట్కు నేను వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తున్నా. ఆ, అంటే అంత పర్ఫెక్ట్ ఆఫ్ లైన్లో వెళ్ళిపోతుంటారు. Right. ఇప్పుడు Daddy- నా బంధువులు, నా ఫ్రెండ్స్ నన్ను అడగటం లేదా, అవునా? నన్ను అడగడం అయ్యో లేదు. అయ్యో. మా బిడ్డనే అడుగుతున్నా. ఓకే. రీసెంట్గా మా మామయ్య గారు ఉన్నారండి, వాళ్ళ ఆ. బిడ్డకి సంబంధాలు చూస్తున్నాడు. ఆ, అంతకుముందు ఏదైనా మ్యాచెస్ వస్తే నేనే చూసేవాడిని. ఆ, మొన్న ఒక రీసెంట్గా ఏమైందంటే తనతో పాటు డీటెయిల్గా కూర్చొని డీటెయిల్గా సబ్జెక్ట్ అంతా చెప్పింది తను. ఆ, మొన్న ఒకసారి ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేస్తే ఎత్తిన, అరే మ్యాచ్ వచ్చిందిరా వాడు పంపిస్తున్నా అన్నాడు. సరే మావయ్య చూసి పెడతా అంటే, అరే నీకు కాదురా మనసుని ఫోన్ ఎత్తుతలే, నీకు చేసిన ఆ డీటెయిల్స్ దాన్ని పంపినా, దాన్ని చూసి చెప్పమన్నా. అది కాదు మావయ్య నేను చెప్తాను. నువ్వు కాదురా అది చెప్తే రా అన్నాడు. ఓ అయ్యా. అంటే గర్వపడ్డా, అంటే తండ్రిగా అంతేనా? తండ్రిగా ఇటు గురువుగా కూడా గర్వం అనిపించింది. రైట్, ఓకే. సూపర్ సూపర్. నిజంగా అసూయ పడలేదు కదా? కొంచెం అసూయ లోపల, పడలేదు. కొంచెం లోపల అంటే అసూయ పడడానికి అవకాశం ఎక్కువ. నాలో గురువు కూడా ఉన్నాడు కదా, అచ్చా. ఓకే, రైట్. గురువు కూడా ఉన్నాడు కాబట్టి నాకు అసూయ పడే అవకాశం లేదు. వండర్ఫుల్ సార్. నువ్వు చెప్తాలి. సో ఏంటి, మామూలుగా అమ్మాయిలు జ్యోతిష్యంలోకి ఎక్కువ రారు కదా, ఎందుకు వచ్చావు? డాడీ బలవంతంగా రుద్దాడా నీ మీద? ఏం లేదు, నాకు ఇంట్రెస్ట్ తోటే వచ్చాను. యాక్చువల్లీ ఒక ప్రొఫెషన్కి జెండర్ డిస్క్రిమినేషన్ అంటే ఏమి ఉండదు. Mm. అంటే మగవాళ్ళే ఉండాలి, ఆడవాళ్ళే చేయాలి అన్నంత అవును, ఆలోచన course, విధానం అయితే of course, లేదు. అవును. కాబట్టి నాకు ఇంట్రెస్ట్ ఉంది ఇందులో Okay. రావాలని. నా జాతకంలో కూడా అద్భుతమైన యోగాలు ఉన్నాయి. అంటే ఈ జ్యోతిషంలో రాణించాలి, అద్భుత స్థాయిలోకి వెళ్ళాలన్నా కూడా యోగాలు ఉండాలి. ఓకే. ఆ యోగా ఉండడం వల్లనే నేను ఈ ప్రొఫెషన్లో రావడం జరిగింది. ఓ, అండ్ దానికి కారణం కూడా నాకు 10th అయిపోయిన తర్వాత ఈ పర్టికులర్ టైం నుంచి టైం వరకు గంటకాలం అని చెప్పి మా గురుగారు ప్రిడిక్షన్ ఇచ్చారు. ఎవరు గురుగారు? డాడీ. మా నాన్నగారు. మా నాన్నగారు వెరీ గుడ్. ప్రిడిక్షన్ ఇచ్చడం వల్ల అలా జరిగింది. అంటే జరిగిందా? చెప్పిన ప్రకారం కూడా జరిగింది. ఎంత అంత ఖచ్చితంగా చెప్పారు, అలా అదే టైంలో జరుగుతుంది, ఇదే జరుగుతుంది అని అంత స్పెసిఫిక్గా చెప్పి నాకు జరగడం వల్ల నాకు దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఓకే. ఇలా నేను కూడా తెలుసుకోవాలి, ఎలా జరిగింది, నేను కూడా ఒక నలుగురికి చెప్పాలి, ఇలా జరుగుతుంది, ఇలా కేర్ తీసుకోండి, ఇలా జాగ్రత్తగా ఉండండి, నెగిటివ్ ని కొంచెం తగ్గించుకోగలుగుతాం కదా దానివల్ల. అవును. కాబట్టి నాకు ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ వచ్చి నేను ఇందులోకి రావడం జరిగింది అనమాట. ఓకే. సో డాక్టర్ కాబోయే యాక్టర్ అవ్వడం అట్లాంటి ఏం లేదు, అలాంటి ఏం లేదు. డైరెక్ట్ గా ఆస్ట్రాలజర్ అయిపోవడమే. వండర్ఫుల్ వండర్ఫుల్. సో మరి నేను పరీక్షించి వచ్చాను నిన్ను. తప్పకుండా. ఇంతకుముందు డాడీది ఒకటి చెప్తే అద్భుతంగా చెప్పారు, మేము అలా షాక్లో ఉండిపోయాం, అంత బాగా చెప్పారు. మనం ఆ స్థాయిలో చెప్పగలుగుతావా? మా గురువు గారు అంత కాకపోయినా కొంతమేర కొంత. ఆయన నేర్పిన విద్య ప్రకారంగా చెప్పగలను. గురువుని ముంచిన శిష్యురాలు కాదైతే. ఇంకా సమయం పడుతుంది ఇంకా దానికోసం. ముంచడానికి సమయం పడుతుంది, మించడం కాదు తల్లో, ఈ ముంచడం. మించడానికి కొంచెం టైం అచ్చా, పడుతుంది. మించడానికి టైం పడుతుంది. ఓకే. సో ఇప్పుడు లైవ్లో మనం ఒక జాతకం చెప్పుకుందాం. సో ఇప్పుడు మిమ్మల్ని ఇంకా చాలా కఠినమైన ప్రశ్నలు అడగాలి, సెలబ్రిటీల జాతకాలు అడగాలి. అడగడానికి ముందు అసలు మీరు ఎలా చెప్తున్నారు అనే దానికోసం నేను ఇది అడుగుతున్నాను. Okay. ఎందుకంటే నాకు అక్యురేట్గా తెలుసు కాబట్టి. ఇప్పుడు సినిమా స్టార్స్ వాళ్ళవి అర్థమైంది. మెయిన్ మ్యాచ్ ఆడిచ్చే ముందు ప్రాక్టీస్ మ్యాచ్ Practice match, yes. ఏం చేస్తారు, అసలు ఆడగలుగుతా లేదా చూస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. టెస్ట్ పెట్టండి బ్రహ్మాండం. చెప్పండి ఇక. ఓకే, మీరు నాకు ఇచ్చిన డీటెయిల్స్ నేను ఎస్, 996 సాయంత్రం 4:30. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఓకే,
ఇది వచ్చేసి లగ్నాధిపతి శని కాబట్టి ఈ అబ్బాయి కొంచెం లేజీ ఉంటాడు. ఓకే. అంటే కొంత ప్రతి పనిని కొంత పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాడు అనమాట. ఉమ్. అంటే తనకి ఇష్టమైతే పని తను ఇష్టంగా ఉండి చేయాలనుకున్న పనిని మాత్రం ఫాస్ట్గా చేస్తారు. ఓకే. లేదా తనకి ఫోర్స్ఫుల్గా చెప్తే ఏ పని చేయరనమాట. ఉమ్. అంటే ఈ పని చేయంటే చెయ్యరు. కొంచెం రిక్వెస్టివ్ మోడ్లో కొంచెం ఈ పని చేయాలి ప్లీజ్ అని రిక్వెస్టివ్ మోడ్లో చెప్తేనే ఏ పనైనా చేస్తారనమాట. ఓకే. ధనాధిపతి కూడా కొంచెం సప్తమం నందు ఉన్నాడు కాబట్టి మ్యారేజ్ అయిన తర్వాత తన ఆర్థిక స్థితిగతి పెరుగుతుంది. ఓకే. సో తన లైఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది అని ఒక మనం ఇమాజిన్ చేసుకుంటే మ్యారేజ్ అయ్యి ఒక వైఫ్ వచ్చిన తర్వాత తన లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. అప్పటిదాకా తను కొంచెం స్లో డెవలప్మెంట్ ఉంటుంది తనకి మ్మ్. ప్రొఫెషనల్గా. ఉమ్. మంచిగా కలత్రుములకు రాజయోగం అంటారు కదా చాలా మంది, ఈ వర్డింగ్స్ చాలా భార్య వల్ల కలిసి వాడుతూ వస్తుంది ఉంటారు. చాలా మంది. భార్య వల్ల కలిసి వస్తుంది ఫ్రీక్వెంట్, చిన్నగా చెప్పాలి అనుకుంటే. అవును. మూడంటే మంచిగా రాహు ఉన్నాడు, మంచిగా భూములు జాగ్రత్త ఆస్తి పాస్తులు అన్నీ ఉంటాయి. ఫైనాన్షియల్ గా పెద్ద ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు. ఉమ్. తన ఏజ్ పెరుగుతున్న కొద్దీ తను కొంచెం మంచి కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోతాడు అనమాట. ఓకే. చతుర్థాధిపతి కేతువుతో ఉన్నాడు కాబట్టి తను కొంచెం ఇంటర్కి డిగ్రీ పీజీ కొంచెం ఇరెలవెంట్ గా చదివే అవకాశం ఉంటుంది. ఓకే. లేదా తను చదివిన ఎడ్యుకేషన్ కి చేసే జాబ్ కి కొంత వేరియేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో తను ఏం చేయాలి అంటే ఒక ప్రొఫెషనల్లీ కన్సల్ట్ అయ్యి తనకి ఏ ప్రొఫెషన్ అయితే కలిసి వస్తుందో దాన్ని చూస్ చేసుకుని దాన్ని కొనసాగించే ప్రయత్నం చేయాలి. ఓకే. ఎందుకంటే తనకి రవి బాలేడు. సో అష్టమం నందు రవి ఉండడం వల్ల పట్టుదల సడలింపు అంటారు కదా. ఉమ్. అంటే తనకి కొంచెం డిస్కంఫర్ట్ అనిపించినా, తనకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించినా తను మధ్యలో వదిలేస్తాడు. ఉమ్. సో తను అలా చేయకుండా తను ఏదైతే చేయాలని అనుకుంటున్నాడో, తన గోల్ అంబిషియస్ ఏదైతే ఉన్నాడో సో దాన్ని ఫిక్స్ అయిపోయి దాన్ని కంటిన్యూ చేయాలి. ఓకే. ఇబ్బంది అనిపించిందని మధ్యలో వదిలేయద్దు. సో ఫస్ట్ తను ఏదైతే స్టార్ట్ చేస్తాడో ఎండింగ్ దాకా తను అదే పట్టుదలతో ఉండాలన్నమాట. ఓకే. ఇది దానికి ఇచ్చే సజెషన్. రైట్. అలా మ్యారేజ్ కూడా కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎర్లీ స్టేజెస్లో మ్యారేజ్ చేయడం బెటర్. ఓకే. సో అంటే చిల్డ్రన్కి సంబంధించిన ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో Okay, దాన్ని late ఓవర్కమ్ అయితే. చేసుకోవడానికి. ఓకే. అండ్ పంచమహాపురుష యోగాలు 5 టాప్ యోగాలు ఉంటాయి. అంటే ఈ వేలలో లక్షల్లో ఒకరికి ఉంటుంది, రేర్గా ఉంటుంది అనమాట. ఆ టాప్ 5లో లాస్ట్దైనా 5th అయినా భద్రయోగం ఉంది కాబట్టి ఈ అబ్బాయికి వ్యాపారం అద్భుతంగా కలిసి వస్తుంది. ఉమ్. తను ఒక 30-40 ప్లస్ వచ్చిన తర్వాత జాబ్ని క్విట్ చేసి వ్యాపారంలోకి వెళ్ళిపోతాడు. వ్యాపారంలో ఒక టాప్ పొజిషన్లోకి వెళ్ళగలుగుతాడు. ఉమ్. మంచి లైఫ్ లీడ్ చేస్తాడు. ఓకే. ఒక 30-40 ప్లస్కి వచ్చిన తర్వాత తను లీడ్ చేసే లైఫ్ అందరికి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఓ గ్రేట్. ఓకే. గురువు కూడా బాగున్నాడు, పెద్ద తినకి లైఫ్లో పెద్ద ఇబ్బంది అంటే ఏమి ఉండదు, మంచి అందరితోటి కలిసిపోయే మనస్తత్వమే ఉంటుంది. ఈయన జాతకంలో మెయిన్ కాంప్లికేషన్ వచ్చేసి కొంచెం ఇర్రెలవెంట్గా చదివే అవకాశం ఉంటుంది, అదొక్కటే. మ్యారేజ్ ఒకటి చూసుకొని చేసుకుని ఒక ప్రొఫెషనల్ కన్సల్ట్ అయ్యి చేసుకుంటే ఏం కాదు. హెల్త్. మెయిన్గా తన ప్రాబ్లం ఏంటంటే గ్లాండ్ రిలేటెడ్ ఇష్యూ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఉమ్. అంటే లివర్ ప్యాంక్రియాటిక్ కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. సో తను ఏం చేయాలి అంటే కొంచెం ఆల్కహాల్ కొంచెం దూరంగా ఉండాలి. ఓకే. గ్లాండ్ రిలేటెడ్ ఇష్యూ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి స్మోకింగ్ ఆల్కహాల్ కొంచెం దూరం ఉండడం వల్ల కొంచెం లేట్గా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఆల్కహాల్ను అది రాంగ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఎక్సెసివ్గా తీసుకోవడం వల్ల ఎర్లీ స్టేజెస్లోనే తన గ్లాండ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. ఓకే. అలా ఇంకా? లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి Right. కాబట్టి. స్కిన్ ప్రాబ్లం కూడా ఫ్రీక్వెంట్గా వస్తుంది తనకి. ఉమ్. మైగ్రేన్ కూడా ఫ్రీక్వెంట్గా ఉంటుంది. కొంచెం హెయిర్ ఫాల్ కూడా కొంచెం తనకు ఫ్రీక్వెంట్గా ఉంటుంది. అంటే కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత కూడా తనకు కొంచెం ఎర్లీ Right, స్టేజ్లో బట్టతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ షుగర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బీపీ షుగర్ కూడా తనకు కొంచెం అటాక్ అవుతాయి ఏదైతే 40-50 రైట్. ఏజ్ గ్యాప్లో. ఓకే. తన వంశపారంపర్యంగా ఏదైతే ఉంటుందంటే తన జీన్ పరంగా వచ్చే హెల్త్ ఇష్యూస్ తనకి ఇబ్బంది పెడతాయి ఎక్కువగా. ఓకే. మేబీ వాళ్ళ హెరిడిటరీ నుంచి షుగర్ ఉంటుంది, కొంచెం హై లెవెల్ ఆఫ్ షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో ఇది జాతకం. సూపర్. మీరు చెప్పినట్టు చెప్పింది కదా, ఒక్కసారి పరీక్ష పాస్ అయిందో చెప్పండి. నాకు రాదు కదా జ్యోతిషం చెప్పడం వస్తే మార్కులు లేనేసేవాడిని. లగ్నం విషయం ఓకే, అనాలిసిస్ చేసిన విధానం ఒకటే, రాహుది ఫైనాన్షియల్కి సంబంధించిన ఆలోచన విధానం ఒకటే, ఓకే. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మ్యాచ్ అవుతుంది. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో తర్వాత వివాహం విషయమైనటువంటిది కూడా జరుగుతుంది. ఈ పిల్లవాడు విదేశాలకు వెళ్ళి కొంతకాలం నివసించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్ ఇతను జాబ్ చేయడు, అది కూడా కరెక్ట్. అది విడిచిపెట్టి మళ్ళీ భద్రయోగం, భాగ్యం నంది భద్రయోగం ఉంది కాబట్టి తండ్రి ప్రోత్సాహంతో కానీ తండ్రి ఏ పని చేస్తాడో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ తండ్రితో పాటుగా కొనసాగుతాడు ముందు. కానీ కొంతకాలం ఫస్ట్ ఆయన జాబ్ చేసుకొని తనని తాను ఇండివిజువల్ ప్రూవ్ చేసుకున్నాక తిరిగి వ్యాపారంలోకి వస్తాడు. ఇవన్నీ ఆల్మోస్ట్ మ్యాచ్ అయినాయి. బట్ ఇంకొన్ని ఇంపార్టెంట్ కొన్ని పాయింట్స్ చెప్పేది ఉంది. రవి శుక్రుల కలయిక,
ఓకే ప్రేమ వివాహం జోలికి పోకూడదు ఎట్టి పరిస్థితులలో. ఓకే శుక్రుడు శత్రుభావం అందున్నది కాబట్టి రాంగ్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆపోజిట్ జాతకంలో కనుక శుక్రస్థాన స్థితి అది బాగాలేదనుకో 2 వివాహాలకు దారితీస్తుంది. అది ఆ పాయింట్ కూడా చెప్పింది. ఓకే సరైన కేర్ తీసుకోకపోతే 2 మ్యారేజ్కి దారితీస్తుంది. సో ఖచ్చితంగా అడ్వైజ్ చేయాల్సింది ఏంటంటే లవ్ మ్యారేజ్ జోలికి పోవద్దనే చెప్పాలి. ఓకే ఎందుకంటే ఇష్టపడ్డ వాళ్ళని పెళ్లి చేసుకోలేకపోతారు వీళ్ళు. ఓకే ఓకే సో కాబట్టి అదొక పాయింట్ ఒకటి. ఓకే రెండోది ఏంటంటే ద్వాదశాధిపతి దశమ స్థానం నందున్నాడు. ద్వాదశాధిపతి దశమ స్థానం ఉంది కాబట్టి ఏమవుతుందంటే చుట్టుపక్కల వాళ్ళతోటే వీళ్ళు వ్యసనానికి అలవాటు పడే ఛాన్సెస్ ఉంటాయి. పక్క వాళ్ళని చూసి వీళ్ళు అట్రాక్ట్ అవ్వడము, పక్క వాళ్ళ ప్రలోభం చేయడం వల్ల వీళ్ళు అట్రాక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే సో కాబట్టి ఫ్రెండ్ సర్కిల్ని కొంచెం పర్ఫెక్ట్గా చూస్ చేసుకోవాలి. అదొకటి. సో యాజ్ ఏ గురువుగా తనకి 100కి నేను ఒక 80 పాయింట్స్ వేస్తాను. 80 అంటే సూపర్ ఇక అయితే. ఎందుకంటే ఇప్పుడు ఇది ఇంటర్వ్యూస్ టైం అట్లా కాబట్టి Exactly, yes. కొన్ని మెయిన్ ఇంకా main points, పాయింట్స్ అవును, యాక్చువల్ టచ్ చేస్తాం. అవును. బట్ యాక్చువల్గా చెప్పాలంటే ఒక హారోస్కోప్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా చెప్పుకుంటూ పోవచ్చు అచ్చా అచ్చా అవునా వాస్తవం. ఓకే ఎందుకంటే మన ఆఫీస్లో కూడా మనం అలాగే చెప్తాం. అచ్చా 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 ఓకే సో కాబట్టి చాలా పాయింట్స్ ఉంటాయి. Right. బట్ ఇక్కడ మెయిన్ టచ్ చేసింది కాబట్టి ఆ వాటికి సంబంధించినంత వరకు అయితే రైట్ ఒక 80%. వండర్ఫుల్ వండర్ఫుల్ అమ్మా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.